పవన్ కు సిసలైన రాజకీయ సెగ ఎలా డీల్ చేస్తారో మరి. కాపును కాపుతోనే కూస్తున్నారుగా. పొలిటికల్ గా పవన్ ను కార్నర్ చేస్తున్నారా? తెర ముందు గోండా, తెర వెనక పిఠాపురం వర్మ. కాలుష్యం అజెండాతో పవన్ పై యుద్ధం ఏదో అనుకోకుండా జరిగిందైతే కాదు, చూస్తుంటే కావాలనే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాజకీయ రుచి ఎలా ఉంటుందో చూపిస్తోంది మిత్రపక్షమైన టీడీపీ. మొన్నటికి మొన్న నిండు సభలో పవన్ కళ్యాణ్ పై వేలెత్తి చూపించారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అందుబాటులో ఉండరు అంటూ పెద్ద ఆరోపణే చేశారు. ఒక సమస్యను పట్టుకుని స్వయంగా ఒక ఎమ్మెల్యేనే వస్తే పరిష్కారం కాకపోగా కనీసం ఆ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణే అందుబాటులో లేకుండా పోయారని రాష్ట్రం మొత్తం వినబడేలా అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఇప్పుడు మరో కథ మొదలైంది. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో నిప్పు రాజేస్తున్నారు టీడీపీ నేతలు. పవన్ కళ్యాణ్ కోసం బలవంతంగా టికెట్ త్యాగం చేసిన వర్మ తన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని రాజేస్తున్నారు. మత్స్యకారులను రెచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ మీదకు ఉసుకొల్పుతున్నారు. స్థానిక రసాయన పరిశ్రమ కారణంగా ఉప్పాడ తీరంలో మత్స్య సంపద కనుమరుగవుతుందనే ఆందోళనకు తెరతీశారు. నిజానికి అక్కడ సమస్యను తీర్చడానికే పవన్ కళ్యాణ్ 5 మెన్ కమిటీ వేశారు. అందులో జనసేనతో పాటు టీడీపీ లీడర్లు కూడా ఉన్నారు. అంటే కూటమిని సమన్వయం చేసుకుంటూనే వెళ్తున్నారు. అయినా సరే మత్స్యకారులు మాట వినడం లేదు. దీని వెనక టీడీపీ నేత వర్మ ఉన్నారనేది ఓ టాక్. పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి తమ సమస్యను పరిష్కరించాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు అక్కడి మత్స్యకారులు. దీనిపై రియాక్ట్ అయిన పవన్ పండగ అయిపోయిన తర్వాత వస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఉప్పాడ మత్స్యకారులు ఆందోళన విరమించారు. కానీ అసలు ఆందోళనల దాకా పరిస్థితి ఎందుకు వెళ్లిందనే ప్రశ్న మొదలైంది. పర్యావరణ కాలుష్య శాఖ మంత్రిగా ఉన్నందున పవన్ ను ఆయన వేలితో ఆయన కంట్లోనే పొడవాలనుకుంటున్నారా, ఇలా టార్గెట్ చేయాలనుకుంటున్నారా అనే టాక్ నడుస్తోంది. లేకపోతే ఉన్న అసెంబ్లీలోనూ ఇదే కాలుష్యం టాపిక్ పై పవన్ ను ఇరుకును పెట్టాలనుకోవడం ఏంటి? తాజాగా అదే కాలుష్యం అంశాన్ని అస్త్రంగా ఉపయోగించి సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో నిప్పు రాజేయాలనుకోవడం ఏంటి? పైగా పొగపెడుతున్నది ఇద్దరు టీడీపీ నేతలే, అందులోనూ ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతలే. మొత్తానికి పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయం భలే రసవత్తరంగా సాగుతోంది. మరి దీన్ని ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.